రావాల్సిన కోరుతున్నాను. రమణారెడ్డి గారు సో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ వారిని వేదికకు రావాల్సిన
శ్రీమతి రసూలు మేడం గారు జిల్లా సంక్షేమాధికారి గారికి స్వాగతం తెలియజేస్తూ ముందుగా అతిథులందరినీ భారతదేశ మొదటి ప్రధానమంత్రి కీర్తిశేషులు జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజుని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో బాలల దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకించి బాలల దినోత్సవంగా మరి భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సందర్భంగా మరి దివ్యాంగుల పాఠశాలలో కూడా ఈ కార్యక్రమం చేసుకోవడం అనేది మనకు కూడా చాలా గర్వకారణం. 1995 సంవత్సరం నుంచి దాదాపుగా 30వ చిల్డ్రన్స్ డే మన స్కూల్లో జరుపుకుంటున్నాం. మరి ఈరోజు మనం షేర్ చేసుకోవడానికి కొన్ని అంశాలు సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి. మరి 30 మందితోటి ఆ రోజు ప్రారంభమైన మానసిక వికలాంగుల పాఠశాల ఈరోజు 185 మంది మానసిక వికలాంగులు, 95 మంది అంధ విద్యార్థులతో 2 స్కూల్స్ స్నేహ సొసైటీ నిర్వహిస్తుంది. ముఖ్యంగా నేను ఎప్పుడు మాట్లాడినా కానీ 2 అంశాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. ఒకటి పిల్లలు, తల్లిదండ్రులు, పిల్లల చదువులు, పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యత. ప్రధానంగా పిల్లల్ని మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఒకప్పుడున్న సృజనాత్మక శక్తి ఏదైతే క్రియేటివిటీ ఉందో, క్రియేటివ్ థింకింగ్ ఆఫ్ ద చిల్డ్రన్ అనేది గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతూ వస్తుంది, తగ్గుతుంది. దానికి కారణం ఏంటంటే మనం టెక్నాలజీ మీద ఆధారపడి పనిచేయడం. ఒకప్పుడు మనకి హోంవర్క్ ఉంటే మనం హోంవర్క్ కంప్లీట్ చేయాలంటే మ్యాథ్స్లో క్రియేటివిటీ, మన ఆలోచన విధానం, ఆలోచనలతోటి మరి ఆ రోజుల్లో మరి ఒక మ్యాథ్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా ప్రాజెక్ట్ ఇచ్చినా కానీ, లేకపోతే ఒక ఎడ్యుకేషన్ కాంపిటీషన్ ఇస్తే మరి కొన్ని రోజులు కష్టపడేవారు. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ కాంపిటీషన్లో కానీ, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో కానీ మనం పార్టిసిపేట్ చేయాలని, ఒక చైల్డ్ పార్టిసిపేట్ చేయాలంటే మటీరియల్ అనేది ఆ రోజుల్లో లేదు. ఇప్పుడు ఏముంది, అంతా కూడా ఫోన్. పిల్లలందరూ దయచు అమ్మ ఆమెను కూర్చోబెట్టు, ఫస్ట్ ఆల్రెడీ కూర్చోబెట్టు, నువ్వు కూర్చో, దగ్గర కూర్చో. ఇప్పుడు ఈరోజు టెక్నాలజీ పెరిగింది. ఏదున్నా కానీ మనం మ్యాథ్స్ చేసుకోవాలంటే క్యాలిక్యులేటర్ ఉంది, ఫోన్ ఉంది. సో ఏదైనా ఎడ్యుకేషన్ కానీ, ఎస్ఏ రైటింగ్ కానీ మనం ప్రిపేర్ కావాలంటే ఫోన్. సో క్రియేటివిటీకి మనం ఆలోచించుకోవడానికి, ఆలోచన శక్తిని పెంచుకోవడానికి సో ప్రధానంగా కావాల్సిన అవసరం లేదు. సో దానివల్ల ఏముందంటే పిల్లల్లో కూడా ఒక సృజనాత్మక శక్తి ఏదైతే ఉందో అది తగ్గుతూ వస్తుంది. అదే కాకుండా మరి ఒకప్పుడు బుక్స్ రీడింగ్ అనేది, సో బుక్స్లో కూడా మరి మనం చూస్తామంటే చిన్నపిల్లలకి చాలా రకాలైన
కామిక్స్ కానివ్వండి, చందమామ కానివ్వండి, బొమ్మరిల్లు కానివ్వండి, బాలమిత్ర కానివ్వండి, ఇలాంటి కొన్ని ఏదైతే పిల్లలు ఓరియంటెడ్ స్టోరీస్, అందులో నీతి కథలు, వివిధ రకాలైన కథలు అనే పిల్లలు చదువుకోవడానికి వాళ్ళ మనసుకి అత్తుకునే విధంగా ఆ రోజుల్లో కథలు ఉండేవి. సో ఈరోజు అంతా మనం అందరం కూడా కార్టూన్స్ మీద, ఎలక్ట్రానిక్ మీడియా మీద ఎక్కువగా ఆధారపడి మరి పిల్లల్లో ఏదైతే క్రియేటివిటీ ఉందో ఆ క్రియేటివిటీ అనేది తగ్గుతుంది. అదేవిధంగా మరి క్రమశిక్షణ పరంగా కూడా చూస్తే తల్లిదండ్రులు పిల్లల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనడం, లేకపోతే మార్కుల ఓరియంటేషన్లోనే ఎక్కువ మంది శ్రద్ధ చూపడం, పిల్లల బిహేవియర్ మోడిఫికేషన్ కానివ్వండి, పిల్లల ప్రవర్తన స్కూల్లో ఏ విధంగా ఉంటుంది, అది తనకి ఇబ్బంది కలుగుతుందా లేకపోతే ఇతరులకు ఇబ్బంది కలుగుతుందా, ఆ పిల్లవాడికి తన ప్రవర్తనతో ఇబ్బంది కలగవచ్చు, ఒక్కోసారి ఆ పిల్లవాడి ప్రవర్తన వల్ల వేరే పిల్లలకు కూడా ఇబ్బంది కలగవచ్చు. దీని మీద మన తల్లిదండ్రుల దృష్టి కూడా ఎక్కువగా పెట్టి పిల్లల్ని ఎక్కువగా ఆలోచనపరమైన యాక్టివిటీలో ఎంగేజ్ చేస్తే మరి రాబోయే కాలంలో క్రియేటివిటీ కూడా పెరుగుతానికి అవకాశం ఉంటుంది. ఈ బై హార్ట్ నాలెడ్జ్ నుంచి న్యాచురల్ నాలెడ్జ్కి కన్వర్ట్ అవుతానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ప్రధానంగా మరి పిల్లల్ని, తల్లిదండ్రులని ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, పిల్లల్లో క్రియేటివిటీ పెరగాలి అంటే పిల్లల్లో పఠనా శక్తి అనేది ఉండాలి. ఒక రెడీమేడ్ ఆర్టికల్ ప్రిపేర్ అయ్యి వచ్చి రాయడం వేరు, తాను సొంతంగా ఆలోచించుకొని ఒక ఆర్టికల్ రాయడం అనేది డిఫరెంట్ థింగ్. కాబట్టి క్రియేటివిటీ మీద ఎక్కువగా శ్రద్ధ చేయాలని. మరి అదేవిధంగా స్నేహ సొసైటీ విషయానికి వస్తే గత కొంతకాలంగా మన పిల్లలు, ముఖ్యంగా బ్లైండ్ పిల్లలు చూస్తే మరి వాళ్ళు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ చాలా మంచి ప్రతిభను చూపించగలుగుతున్నారు. సాధారణంగా బ్లైండ్ పిల్లల విషయానికి వస్తే స్టెమ్ మీరందరికీ తెలుసు, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అనే మీద చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది బ్లైండ్ పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి ఆ సైన్స్ కానీ, టెక్నాలజీ కానీ, ఇంజనీరింగ్ కానీ, మ్యాథమెటిక్స్లో ఏదైనా కానీ ఫార్ములా కానీ లేకపోతే ఫిగర్ కానీ వచ్చినప్పుడు ఆ నెంబర్ వేసేస్తే వాళ్ళకి ఫుల్ మార్క్స్ పడటానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు 10th అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అక్కడేమి ఎగ్జామ్షన్ ఉండదు. కంపల్సరీగా ఆన్ఫార్ మీద నార్మల్స్ వీళ్ళు కూడా వాటికి ప్రిపేర్ కావాల్సిందే. కాబట్టి మనం కూడా మరి గత 5 సంవత్సరాల నుంచి మరి మన స్కూల్లో కూడా సైన్స్ డే నిర్వహించుకోవడం. మరి లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి బెంగళూరు వెళ్ళింది క్యూరియస్ మైండ్ కార్యక్రమానికి. ఈ స్టెమ్ మీదనే కార్యక్రమాలు ఉంటాయి ఎక్కువగా అక్కడ. మరి ఈ సంవత్సరం కూడా ఇద్దరు పిల్లలు నవంబర్ 8వ తారీఖు 9వ తారీఖు నేషనల్ లెవెల్లో మరి ఇద్దరు క్యూరియస్ మైండ్స్ నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఇది మనకి యాక్చువల్గా ఒక విధంగా గర్వకారణమే. తెలంగాణ నుంచి చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు అక్కడ. ఇది నేషనల్ లెవెల్లో పార్టిసిపేషన్, అందులో కూడా బ్లైండ్ పిల్లల నుంచి మరి ఎవ్రీ ఇయర్ మనకు ఒక అవకాశం రావటం. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా విజన్ ఎంపవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన స్కూల్ని అడాప్ట్ చేసుకొని మనకి టెక్నికల్ గైడెన్స్ ఇస్తున్నారు. స్టెమ్ మీద సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ 4 సబ్జెక్టులో వాళ్ళు మనం చెప్పేది కాకుండా అడిషనల్గా కూడా వాళ్ళు మనకి సపోర్టివ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇవి స్పెషల్లీ థ్యాంక్ఫుల్ టు ద విజన్ ఎంపవర్. ఈసారి వెళ్ళిన రామ్ చరణ్ కానీ లేకపోతే రాహుల్ అని ఇద్దరు పిల్లలు, మన బ్లైండ్ పిల్లలు వెళ్ళింది. వాళ్ళకి ఈ సందర్భంగా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా కూడా మంచిగా చాలామందిని తయారు చేసి మరి వాళ్ళందరినీ కూడా స్టెమ్ అనేది బ్లైండ్ పిల్లలు కూడా ఉండాలి. నార్మల్స్కే కాదు, బ్లైండ్ పిల్లలు కూడా స్టెమ్లో వాళ్ళ ప్రతిభను చూపించగలుగుతారు అనేది ఇది నేషనల్ లెవెల్లో క్యూరియస్ మైండ్స్ ఆర్గనైజేషన్ ప్రోగ్రాంలో మన వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది. అదేవిధంగా ఇంకొకటి గుడ్ న్యూస్ ఒకటి కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మనం బ్లైండ్ కోసం అని చెప్పేసి మనకి 2 డిఫరెంట్ ప్రిమిసెస్ ఉన్నాయి. ఒకటి గౌతమ్ నగర్లో ఉంది, ఇంకొకటి గిరాజ్ కాలేజ్ ముందు 2 బిల్డింగ్స్ ఉన్నాయి. మనకి గవర్నమెంట్ యువతారాణ గారు కలెక్టర్ ఉన్నప్పుడు మనకు ఒక డిఆర్సీని మనకి ఇవ్వడం జరిగింది, డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ అనేది. బట్ అది ఎక్కడ నాకు తెలిసి తెలంగాణలో కాదు, అప్పుడున్న ఇప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కూడా ఒక జిల్లా వనరుల కేంద్రం అనేది బ్లైండ్ పిల్లలకి లేదు.
హైదరాబాద్లో ఉండొచ్చాము, కానీ జిల్లా స్థాయిలో ఒక వనరుల కేంద్రాన్ని ఏర్పాటు చేసి మరి ఒక బిల్డింగ్ మనకి ఇవ్వడం జరిగింది. సో బట్ ఏంటంటే అది పాత బిల్డింగ్ కావడం వల్ల డైలబెటెడ్ కండిషన్లో ఉంది. అది ఈ క్షణమైన కూలుతానికి ఆల్రెడీ 2 రూముల్లో కూడా ఇబ్బంది జరిగింది అక్కడ. సో మేమే అనుకున్నామంటే మరి ఇలాంటి ప్రమాదం ఉంది. సో నేను కూడా చాలా ఆలోచించే దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే వీళ్ళకి కూడా ఏదైతే మానసిక వికలాంగులకి ఇక్కడ అకామిడేషన్ స్కూల్ 2 ఒకే ప్రిమిసెస్లో ఉన్నాయి. అదేవిధంగా బ్లైండ్ పిల్లలు కూడా స్కూల్ అకామిడేషన్ 2 ఒకటే దగ్గర ఉండాలి అనే ఉద్దేశంతో మనం లాస్ట్ ఇయర్ ఒక ప్రాజెక్టు ఐకేర్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసినాము, బ్లైండ్ స్కూల్. సో ఈ నెల 23వ తారీఖు రోజు దానికి గృహప్రవేశం ఉంది. సో నేను ఇక్కడ ఉన్న అతిథుల్ని అదేవిధంగా పేరెంట్స్ని కూడా నేను ఆ కార్యక్రమానికి ఇన్వాల్వ్ చేస్తున్నా. సో అదేమైతుందంటే అక్కడికి వచ్చిన తర్వాత అందులోనే ఆల్మోస్ట్ బ్యారర్ ఫ్రీ ఎన్వైరన్మెంట్స్ క్రియేట్ చేయగలిగినాము, ర్యాంప్ క్రియేట్ చేయగలిగినాము, సో లిఫ్ట్ అరేంజ్ చేయగలిగినాము అక్కడ కూడా. సో నేను అక్కడ వాళ్ళకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మాకు కొంత ఇబ్బంది అయినా రిస్క్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఒక ప్రత్యేకమైన క్యాంపస్ని డెవలప్ చేస్తున్నాము. అది ఈ నెల 23వ తారీఖు రోజు గృహప్రవేశం ఉంది. ఆ తర్వాత పిల్లలు అక్కడికి 2 స్కూల్స్ వాళ్ళు షిఫ్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అదొక హ్యాపీ న్యూస్ మాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. హై స్కూల్ ఒక దగ్గర, ప్రైమరీ స్కూల్ ఒక దగ్గర. సో హై స్కూల్లో రోజు పొద్దున మేము హాలిడేస్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు చూసుకుంటా ఉంటాను ఎక్కడ ఏమి డ్యామేజ్ ఉంది అనేది. సో ఇదంతా కూడా కొంత ఈ టెన్షన్ నుంచి ఓవర్కమ్ అవడానికి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తానికి తారకారామన్ దగ్గర అంటే ఇక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక స్కూల్ బిల్డింగ్ని మనం కన్స్ట్రక్ట్ చేసినాము. సో త్వరలోనే దాన్ని మనం ఇనాగ్రేట్ చేసి అందులో సో అదేవిధంగా మరి గ్రాంటెడ్ విషయానికి వస్తే 2-3 ఇష్యూస్ మనకి ఒకసారి మాట్లాడుతున్నాము. దాని మీద ఎక్కువగా ఫోకస్ కూడా చేయని అవసరం లేదు. సో ఒకటి ఏంటంటే మనకి స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, జిల్లా యంత్రాంగం కానీ మనకి రికమెండ్ చేసిన దాంట్లో మనకి 50% గ్రాంట్ వస్తుంది. మేడం గారు మనకి ఇక్కడి నుంచి 100 రూపాయలు పంపిస్తే వాళ్ళు మనకి లాస్ట్ ఇయర్ 54 రూపాయలు ఇచ్చారు. 46 రూపాయలు మేము పే చేయాల్సి వస్తుంది. సో ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతున్న తంతే, ఏదో ఒక ఇయర్లో జరిగింది కాదు. దాదాపు 2019-20 సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ మనకి 50 to 60% గ్రాంట్ మాత్రమే వస్తూ ఉంది. కాబట్టి సో మన గవర్నింగ్ బాడీ సభ్యులు రమణారెడ్డి గారు లాస్ట్ ఇయర్ నా ముందు ఒక ప్రపోజల్ పెట్టారు. సార్ మన దగ్గర పిల్లలు ఉన్నారు, పిల్లల్లో కొంత టాలెంట్ ఉంది, మరి వాళ్ళ ద్వారా మనం ఏదైనా ఫండ్ రైజింగ్ చేస్తానికి అవకాశం ఉందా? సో నేను దానికి కూడా చాలా ఆలోచించాను. ఎందుకంటే ఈ ఫండ్ రైజింగ్ తర్వాత ఇదంతా కూడా మనకు ఒక రకంగా ముందు నుంచి చూస్తున్నాము, వింటున్నాము. సో వేరే స్కూల్ నుంచి కూడా హైదరాబాద్ నుంచి వచ్చి చాలామంది అడగబోతున్నారు మన జిల్లాలో. బ్లైండ్ పిల్లలు 10 మందిని తీసుకొస్తారు, ఇక్కడ ప్రతి స్కూల్కి వెళ్ళి అడుగుకుంటారు. బట్ ఆ పని నేను చేయదలుచుకోలేదు ఇంతకాలం నుంచి. ఎందుకంటే మనకున్న రిప్యుటేషన్ మనం కాపాడుకోవాలన్న ఉద్దేశంతో సారు ప్రోత్సాహంతో మరి లాస్ట్ ఇయర్ ఫండ్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది సార్ తోటి స్టార్ట్ చేసినాం. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేసినాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ ఫంక్షన్ ఉంటే మరి ఆయన ఫండ్ రైజ్ చేయడం జరిగింది స్కూల్ కోసం. అదేవిధంగా వాళ్ళ సొంత గ్రామంలో కూడా, కమలాపూర్ గ్రామంలో కూడా ఫండ్ రైజింగ్ చేయడం జరిగింది. సో ఇంకొక ప్రయత్నం ఏం చేసినామంటే ఈసారి గణపతులప్పుడు కూడా మన పిల్లలు కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో మేము కూడా ఏమనుకున్నామంటే సరే సిఎస్ఆర్, సో నిజామాబాద్ లాంటి ఏరియాలో సిఎస్ఆర్ ఉండదు, చాలా ఇండస్ట్రీస్ లేవు. హైదరాబాద్ లాంటి ఏరియాలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫండింగ్ ఉంటుంది. బట్ నిజామాబాద్ లాంటి ప్రదేశాల్లోకి వస్తే మనకి కష్టమే. కానీ సాధించిన సలహాతోటి మరి లాస్ట్ ఇయర్ ఒక 4-5 ప్రోగ్రామ్స్ గణపతులప్పుడు చేయడం జరిగింది. అదేవిధంగా వారింట్లో అదేవిధంగా వాళ్ళ గ్రామంలో కూడా దాదాపు 6-7 ప్రోగ్రాంలో మనం కొంత ఫండ్ని జనరేట్ చేయగలిగినాము. సో నిజంగా కూడా నేను రమణరెడ్డి సార్కి అన్నీ ఉంటాయి. మనకి పిల్లలు కూడా ఆ బిల్డింగ్ని మంచిగా ఉంచాలి అనుకొని ఏదైనా సరే మనము ఎలా పెట్టుకుంటాం అలాగా పెట్టుకోవాలా. ఇట్ సంబడీస్ బిల్డింగ్ అని దాన్ని డ్యామేజ్ చేయొద్దు. మనం అందరూ కొంచెం ఫోన్కి ఎడిక్షన్ అనేది మార్చి ప్రతి ఒక్కరూ టెక్స్ట్ బుక్ అనేది ఫాలో అవ్వాలా. మన లైఫ్లో మనం ఎన్నో గోల్స్ రీచ్ అవ్వాలంటే అవి అంతా మనకి ఇప్పుడు ఏదైతే ట్రెండ్ ఉందో ఎవ్రీబడి మస్ట్ యూజ్ అ ఫోన్, ప్రతి ఒక్కరికి పేదవాళ్ళు ఉన్నా సరే
ఆయన గుడిసెలో ఉన్నా కూడా ఒక ఫోన్ అనేది ఉంది. ఇది వరకు అంతకుముందు అంత లేదు. కమ్యూనికేషన్ అనేది మరి మేము నిజంగా ఐ డోంట్ నో, లెటర్స్ ఉండేవి, పోస్ట్ ఆఫీసెస్ లెటర్స్ పోయేవి. ఇప్పుడు ఇవన్నీ తగ్గిపోయినాయి. ఇట్స్ ఆల్ SMS, వాట్సాప్, ఇంకేవేవో ఉన్నాయి దాంట్లో, ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి, AI వచ్చేసింది. కానీ మనం అంతా మంచిగా చదువుకోవాలంటేను టెక్స్ట్ బుక్ ఈజ్ ద ప్రాపర్ వే. ఎందుకంటే టెక్స్ట్ బుక్ ఒకవేళ మీరు ఒక లెసన్ మొత్తం చదివితేనో మనం ఏ ఆన్సర్స్ అయినా చెప్పగలుగుతాం. అటు మధ్యలో చదువుతారు కదా, ఫోన్ వచ్చిన తర్వాత వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇట్స్ ఆల్ మధ్యలో అనమాట. కంప్లీట్గా మనం సీక్వెన్స్గా ఏ పని అయినా సరే మన లైఫ్లో అయినా మనం ఒక టాస్క్ అనేది అంటూ ఉంటుంది. ఆ టాస్క్ పరంగా చేస్తేనే ఆ వర్క్ అనేది పూర్తి అవుతుంది. అలాగను టెక్స్ట్ బుక్ ప్రతి ఒక్కరు ఫాలో చేయండి. మీ లైఫ్లో మీరు ఏ గోల్స్ అయినా సరే 100% రీచ్ అవుతారు. ఎవరైతే టెక్స్ట్ బుక్ ఫాలో కారు దే మే పాస్, దే మే గెట్ ది జాబ్స్, కానీ ఎక్కడో ఒక దగ్గర ఒక సఫరింగ్ అనేది ఉంటుంది. ఈరోజు మా చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్కి మేము స్నేహ సొసైటీ 1995 నుంచి జరుపుకుంటున్నాము చిల్డ్రన్స్ డే. ఈరోజు కూడా పిల్లలు వివిధ మనుషుల్ని, ఇంపార్టెంట్ పర్సన్స్ని కూడా రీప్రజెంట్ చేస్తున్నారు. సో రాబోయే టైంలో మనం చిల్డ్రన్స్ అందరూ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చేస్తారు. కల్చరల్ యాక్టివిటీస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. పిల్లలందరూ అందరూ మన స్టేట్ కానివ్వండి, మన నేషన్ యొక్క భవిష్యత్తు కాబట్టి పిల్లలకి అంత టీచర్స్, ఇక్కడ ఉన్న టీచర్స్ అందరు మంచిగా టీచ్ చేయాలా. వాళ్ళకి మనము ఇవాళ మేడం మిస్ అయ్యారు ఒక ప్రోగ్రామ్. సో మేమేం చేసామంటే కొత్తగా మ్యామ్ ఎంతమంది బ్లైండ్ స్టూడెంట్స్ ఉన్నారు, ప్రతి ఒక్క స్టూడెంట్ యాక్టివ్గా జవహర్లాల్ నెహ్రూ ఈ యొక్క కోట్ చెప్పారు. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్? ప్రతి ఒక్క చైల్డ్. ఏంటంటే ఎవ్రీబడి మస్ట్ నో సంథింగ్ అబౌట్ నెహ్రూ గారు. హిస్ డే, తన డేనే అసలు మొత్తానికి చిల్డ్రన్స్ డేకి చేసినప్పుడు మనం కనీసం తన లైఫ్లో తను చేసిన మంచి యాక్టివిటీస్, మంచి కోట్స్, వాళ్ళు కొన్ని బుక్స్ రాశారు, అందులో నుంచి స్టాఫ్ కొన్ని కోట్స్ తీసుకొని పిల్లలందరికీ చెప్పారు. ఆ పిల్లలందరూ ఒక కోట్ చెప్పారు. దానికి నేను పిల్లలందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. గుడ్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్. ఇలాగా ఇట్స్ నాట్ ఓన్లీ ద కోట్స్ బట్ మీ లైఫ్లో కూడా ఆ కోట్స్ని మీరు వాడుకోవాలి. వాళ్ళు ఎలా ప్రవర్తించి ఆ కోట్, ఎవ్రీ కోట్ హ్యాస్ గాట్ సంథింగ్ టు లెర్న్. మనం ఏదో ఒకటి దాని నుంచి నేర్చుకోవాలి. పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి మాట అనేది ఏదో అంటారు కదా, సర్ది మూటనా, దే విల్ సే, పెద్ద మాట అది. సో ఆ విధంగా వాళ్ళు చెప్పిన ప్రతిదీ మన లైఫ్లో మనము తీసుకోవాలా. మనం తీసుకుంటేనే మనం చాలా మంచి స్థాయికి వెళ్తాము. సో దీంతో నేను మా పిల్లల పర్ఫార్మెన్స్లు చాలా ఉన్నాయి, వాళ్ళందరూ చూసుకోవాలనేసి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి చాలా థ్యాంక్స్.
ఈ బాలల దినోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ గారికి, ఈ యొక్క ఇంటలెక్చువల్ డిజేబుల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, అలాగే సొసైటీ నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రెసిడెంట్, సెక్రటరీస్, మెంబర్స్ అందరికీ కూడా నాకు నమస్కారం. ముఖ్యంగా పిల్లలకి ఒక్కొక్క పాప ఒక్కొక్క అవతారం ఇచ్చారు. ఇక్కడ పిల్లలందరికీ, పత్రికా విలేకరులకి అందరికీ పేరు పేరు నాకు నమస్కారం. ఇవాళ చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాం. ముందుగా మీకు అందరికీ విష్ యూ ఆల్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఎందుకు చేసుకుంటున్నాం చిల్డ్రన్స్ డే? ఇవాళ మనము చిల్డ్రన్స్ డే ఎందుకు చేసుకుంటున్నాం? ఎవరిది? చాచా నెహ్రూ గారి బర్త్డే. ఎందుకని చాచా నెహ్రూ బర్త్డేని చిల్డ్రన్స్ డే కిందకి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం? చాచా నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. ఎంతమంది చాచా నెహ్రూకి పిల్లలు? ఎంతమంది? ఎవరు? ఎంతమంది? ఒక్కటే ఒక్క ఆడపిల్ల. ఆమె పేరేంటి? ఇందిరాగాంధీ. ఆమె ఏంటి మనకి? ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. అవునా? మనకి ఇండియాలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ఏషియాలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. ఈవెన్ అమెరికాలో కూడా ఇప్పటి వరకు ఉమెన్ ప్రైమ్ మినిస్టర్స్ లేరు. ఏషియాలో, మన భారతదేశంలో మొట్టమొదటి ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. బెలూన్స్, బర్డ్స్, పావురాలు, గులాబీ పూలు, ఇట్లాంటి పిల్లలకి అందరికి ఇష్టమైనది ఏముంటాయి? బలూన్స్ ఉంటాయి, పూలు ఉంటాయి. అందుకని ఆయన బర్త్డేని మనము చిల్డ్రన్స్ డే కిందకి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకొకటి, ఇందాక మీ మేడం చెప్తున్నారు, జ్యోతి గారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెసేజ్ చెప్పారని చాలా చాలా సంతోషం. ఆయన జైల్లో ఉన్నప్పుడు తన కూతురు కోసం ఒక బుక్ రాశారు. తెలుసా ఎవరికైనా? బుక్ పేరేంటి? ఆయన ఉత్తరాలు రాసేవారు. కూతురుతో చాలా డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఇవ్వాలి. రేపు ఎంతో మందికి పిల్లలతో మాట్లాడుకునే తీరిక కూడా ఉండదు. పిల్లలతో, అందులో ఆడపిల్లలంటే ఇంటరాక్షన్ అనేది తక్కువ ఉంటుంది. కానీ ఆయన మాత్రం ఏ మీటింగ్కి వెళ్ళినా, చిన్న పాప అయినక్కడి నుంచి తను నడవగలిగి 10-11 ఏళ్ళ నుంచి తన ఏంట ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ పార్టీ మీటింగ్కి వెళ్ళినా అమ్మాయిని తీసుకుని వెళ్ళేవారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు ఒక ఉత్తరం రాసేవారు. ఉత్తరం రాసి ఆ ఉత్తరంలో ఒక మెసేజ్ పెట్టేవారు, వర్డ్. ఆ ఉత్తరాలన్నీ క్రోడీకరించి ఒక బుక్ చేశాడు, ద వింగ్స్ ఆఫ్ ఇండియా. ఇజంట్ ఇట్? వింగ్స్ అంటే సీతాకోక చిలుకకి రెక్కలు ఉంటాయి కదా. సీతాకోక చిలుక అనగానే ఒక ఆడపిల్ల కిందకి మనము ట్రీట్ చేస్తాం. అంత అందంగా ఉంటుంది అనమాట సీతాకోక చిలుక. ఆ సీతాకోక చిలుక యొక్క రెక్కల్లాగా సంబోధిస్తూ ఆయన ఉత్తరాలన్నీ కూడా క్రోడీకరించి ఒక బుక్ తయారు చేసినారు. అందులో మెసేజెస్ మీరు ఇందాక చెప్పారు. సో వెల్కమ్ సార్. తను జైల్లో ఉన్నప్పుడు కూడా తన కూతురుకి రాసినటువంటి ఉత్తరాలు అంత మెసేజ్ ఓరియంటెడ్గా రాశారంటే అక్కడ ఇమాజిన్ వాళ్ళ ఆడపిల్లల పట్ల ఎంత శ్రద్ధ తీసుకున్నారు. కాబట్టి ఆమె మనకి ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అయినా ఇప్పుడు మేము రాష్ట్రమంతా కూడా బీబీబీపీ తెలుసా? వాట్ ఈస్ బీబీబీపీ? బేటీ పడావో బేటీ బచావో అనే ఒక స్కీమ్ స్టార్ట్ అయింది మనకి. దాంట్లో భాగంగా కార్యక్రమాలు జరుపుతున్నాం. ఇవన్నీ కూడా ఆడపిల్లల్ని బ్రతికిద్దాం, వాళ్ళని కాపాడదాం, వాళ్ళని చదివిద్దాం, వాళ్ళని ఎదగనిద్దాం. ముందు బ్రతకనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం, వాళ్ళని ఎదగనిద్దాం. ఈ రకంగా అసలు పుట్టని కూడా చేస్తున్నటువంటి సమాజంలో నుంచి కూడా ఆడపిల్లని పుట్టనిద్దాము, మనము వాళ్ళని ఎదగనిద్దాము, చదవనిద్దాము అని చెప్పేసి ఈ నినాదంతో మనకి ప్రైమ్ మినిస్టర్ గారు 22లో స్టార్ట్ చేసినారు. ఇది నార్త్ ఇండియాలో హర్యానాలో స్టార్ట్ అయింది. అక్కడే ఎందుకు స్టార్ట్ అయిందంటే అక్కడ ఆడపిల్లల జననాలన్నీ ఆగిపోయినాయి, లేవు. ఆడపిల్లలు లేకపోయేసరికి ఏమైంది, ఇప్పుడు 2025కి వచ్చేసరికి
2020 నుంచే షార్టేజ్ అయిపోయింది ఆడపిల్లలు అక్కడ. వాళ్ళంతా ఎంతసేపు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇటు పక్కకు వచ్చి ఇక్కడి నుంచి మన పిల్లలు చేసుకోకపోతున్నారు. ఇటు నుంచి వచ్చి మన ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని తీసుకుపోయి వాళ్ళు పెళ్ళే చేస్తున్నారో ఇంకేం చేస్తున్నారో మనకి తెలియదు దూరం వెళ్ళాక. సో ఈ సమస్యలన్నీ వస్తాయి, వివిధ రకాలైన సమస్యలు. ఆడపిల్లలు లేకపోతే అభివృద్ధి ఉందా? మరి ఆడపిల్లలు లేకపోతే ఇంటికి కళ ఉందా? అంతా మగ సంతానం అయితే ఇంకా కళ ఏంటి? ఏముండదు. సో ఖచ్చితంగా మీరు దేవతలు మొక్కుతారు. ఏం దేవతలైనా చూడండి, ఆడ స్త్రీ స్వరూపాలే గొప్పగా ఉంటాయి. శక్తి స్వరూపము అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారు, సరస్వతి అమ్మవారు. ఏ స్త్రీ స్వరూపాన్ని చూసినా ఒక దేవతామూర్తి మనకు ఉన్నారు. సో అటువంటిప్పుడు ఆ ఆడపిల్లలను బతికిద్దాం అన్నది మన యొక్క తలంపు. ఇందులో భాగంగా మేము ఏం చేసామంటే వన్ మిషన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. మేము గత 1st నుంచి 10వ తేదీ నుంచి మేము ఒక కార్యక్రమం మొదలెట్టాము. హెల్త్, ఎడ్యుకేషన్, ఉమెన్ అండ్ చైల్డ్ అండ్ ఆల్సో పోలీస్ డిపార్ట్మెంట్. 4 డిపార్ట్మెంట్స్ కలిసి ఒక్కొక్క ఏరియాస్లో మేము ప్రోగ్రామ్స్ నడుపుకుంటా పోతున్నాం. ఎక్కువగా మేము బోధన కవర్ చేసాము. ఇటు సైడ్ అన్ని ప్రాంతాల్లో కూడా ఒక్కొక్క మండలాల వారిగా స్టార్ట్ చేసుకుంటూ మేము కంటిన్యూ చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కేవలము ఒక్క ఆడపిల్లైనా సరే ఆయన సంతానం ఈనాటి వరకు కూడా నెహ్రూ గారిని మనం గుర్తు చేసుకుంటున్నామా లేదా? నెహ్రూ గారిని గుర్తు చేసుకోవట్లేదా? ఇవాళ మనం చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇన్నేళ్ళైనా ఆయన పుట్టి చనిపోయి ఇన్నేళ్ళైనప్పటికీ కూడా మనము వారిని గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకు అంటే ఆయన స్త్రీల పట్ల, ఆడపిల్లల పట్ల ఆయన ఎంత శ్రద్ధ తీసుకున్నారు. పిల్లలకి మెసేజ్ ఓరియంటెడ్గా ఉత్తరాలు రాశారు. ఆ ప్రతి ఉత్తరంలో ఒక కార్డులో చివరిలో ఒక మెసేజ్ ఉంటుంది అనమాట. ఒక మనకి నీతి సూత్రాలు, స్మృతి శతకాలు అయినా ఉంటాయి కదా, ఆ టైప్లో ఒక సింగిల్ వర్డ్. నవడేస్ క్యాప్షన్స్ అంటున్నారు కదా, ఏ పిక్చర్స్లో కానీ వీటిలన్నిట్లో ఏముంటుంది, లాస్ట్లో ఒక క్యాప్షన్ ఉంటుంది. ఆ క్యాప్షన్ బాగా అడ్వర్టైజ్ అవుతుంది అట్లా. సో ఇటువంటి ఈ రోజుల్లో కూడా మనం ఆయన పుస్తకాల గురించి గుర్తు చేసుకుంటున్నామంటే ఎంత అప్పటి నుంచి ఆ రోజుల నుండి ఒక ఆడపిల్ల పట్ల, తన కూతురు పట్ల ఎంత శ్రద్ధ తీసుకున్నారో మనకి నెహ్రూ గారు గుర్తొస్తుంది. అవునా? సో మీరందరూ కూడా చాచా నెహ్రూ అంటారా, జస్ట్ నెహ్రూ అంటారా? చాచా అంటారు. అంటే చిన్న ఆయన అంటే మనకి సాంగత్యం ఎక్కువ ఉంటుంది. తండ్రి కంటే కూడా ఎక్కువగా చిన్నాన్నలతోటి బాగా ఫ్రీగా మూవ్ అవుతుంటారు పిల్లలు. సో ఆ విధంగా మనము చాచా నెహ్రూ గారిని గుర్తు చేసుకునే ఒక అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా మనకి ఇందాకే చెప్పారు శ్రేయా సొసైటీ నుంచి సిద్ధయ్య గారు, చాలా సంతోషము. ఈవెన్ హైదరాబాద్లోనే లేని పీరియడ్లో ఇక్కడ మంచి ఒక సొసైటీ ఏర్పాటు చేసి ఇంటలెక్చువల్ డిజైన్ స్కూల్ పెట్టడం అనేది దగ్గర 35 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది చాలా సంతోషదాయకము. స్కూల్ పెట్టడమే కాదు, ఒక సిస్టమాటిక్ రన్లో లైక్ ఎవ్రీ ఫంక్షన్స్లో ఎవరికి దీటుకోము అన్నట్టుగా ఒక చిల్డ్రన్స్ డే కానివ్వండి, ఒక ఇండిపెండెన్స్ డే కానివ్వండి, అన్ని ప్రోగ్రామ్స్లో వాళ్ళ లెవెల్లో వాళ్ళు అటెండ్ అయ్యారు. యోగా డేస్లో యోగాకి అటెండ్ అయ్యారు. వాళ్ళకి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కారు. మొన్న ఇండిపెండెన్స్ డేకి అటెండ్ అయినారు. వాళ్ళ వంతుగా వాళ్ళు డాన్సెస్ ఏర్పాటు చేసుకున్నారు. చాలా అప్రిషియేట్ చేశారు కలెక్టర్ గారు కూడా. ఈ విధంగా ఏ ఒక్క కార్యక్రమం చెప్పినా వీళ్ళ వంతు వీళ్ళ ముద్ర వేస్తూనే ఉన్నారు. ఈ విధంగా మనము అన్ని విధాల ఏదో నామకే వస్తే స్కూల్ ఉండడం కాదు, దాన్ని అన్ని లెవెల్స్లలో తోటి వారితో సమానంగా తీసుకొని వెళ్తున్నందుకు ఈ సొసైటీ తరఫున ప్రిన్సిపల్స్కి, టీచర్స్కి, మీకు అందరికీ కూడా మరోమారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మీకు అందరికీ ఒకసారి కంగ్రాచులేషన్. ప్రతి ఒక్క స్టాఫ్కి, మీ జ్యోతి గారికి, అలాగే బ్లైండ్ స్కూల్ వారికి, ప్రతి ఒక్కరికి. ఇంకొక గుడ్ న్యూస్ వాళ్ళ చెప్పారు, చిల్డ్రన్స్ డే నాడు మీ కొత్త బ్లైండ్ స్కూల్ కూడా అకామిడేషను ప్లస్ స్కూలు. ఎప్పుడు నేను అదే అంటుంటాను, మా డిజేబుల్ బీయింగ్స్కి దేనికి వెళ్ళినా రెండు ఒకటే చూడాలి. రెసిడెన్షియల్ అకామిడేషన్ ఉండాలి ఏ స్కూల్కైనా. అట్లా ఉంటేనే అది ఫుల్ టైం వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. రెండోది పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఏ కార్యక్రమం తీసుకోవడానికి కూడా అది చక్కటి అవకాశం ఉంటుంది రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే.
అందులో బ్లైండ్ స్కూల్కి ఖచ్చితంగా మనం సిటీలో చూసాము. బ్లైండ్ స్కూలు ఇక్కడ దిల్షుక్ నగర్ అక్కడ ఉంది. అది శాంతినికేతన్ చాలా వెల్ నోటెడ్ స్కూల్ ఉంది అక్కడ. ఇంకోటి అక్కడ ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్ ఒకటే కాంపౌండ్లో ఉంటాయి. సో మనకి ఇక్కడ దగ్గరలోనే ఇది కూడా ఉంది కాబట్టి చాలా సంతోషము. మనము హైదరాబాద్ కంటే నిన్నగా ఈ స్కూల్స్ ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మొన్న ప్రోగ్రాంలో కల్చరల్ ప్రోగ్రాంలో చాలా చక్కగా యాక్ట్ చేశారు మన పిల్లలందరూ కూడా. పెయింటింగ్స్లో పోవడము, బెంగళూరు పార్టీకి కూడా మన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆర్టిస్టులు, సైంటిస్టులు వెళ్ళి పార్టిసిపేట్ చేయడము చాలా సంతోషంగా ఉంది. ఇంకా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నిజామాబాద్ మన ఇంటలెక్చువల్ డిజబుల్ స్కూల్ పిల్లలు ముందుకు రావాలని, ఈ విధంగా ఈ స్కూల్కి జిల్లాకు కూడా పేరు తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. అట్లా సపోర్ట్ చేస్తున్నటువంటి పేరెంట్స్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే పిల్లల్ని మామూలుగా చూడడం అనేది ఒక లెక్క, ఇటువంటి పిల్లలకి అన్ని వసతులు కల్పించి వాళ్ళకి చేతులు వాదుడు ముప్పాదికి బాగా సగం పని పేరెంట్సే చేయాలి. చేస్తేనే కానీ వీళ్ళు ఇంతగా హైలైట్ కాదు. సో పేరెంట్స్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఓపికనిచ్చినందుకు. నేను ప్రతిసారి అంటాను, భగవంతుడు మన ఓపిక పరీక్ష మనకి ఇటువంటి పిల్లలు కలగడం, మన పాపపుణ్యాల ప్రక్షాళన కోసమే మనం ఇటువంటి పిల్లలకి సేవలు చేయడం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇదేంటి దేవుడు ఈ పరీక్ష పెట్టారని అనుకోవద్దు. తప్పకుండా మనం ఈ సంవత్సరం ఈ జన్మలో చేసిన పాప పుణ్యాల మీదే మనకి నెక్స్ట్ జన్మ ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఆశీర్వదిస్తే ఇటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళన్నింటిలో చేదోడుకుంటూ అన్నింటినీ అధిగమించుకుంటూ పైదాకా రావడం, వేరే రాష్ట్రాల దాకా వెళ్తున్నారు, వేరే రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తున్నారు మన వాళ్ళు. చాలా సంతోషము. ఆ కొత్త స్కూల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నందుకు కూడా ప్రత్యేకమైనటువంటి కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను అడ్వాన్స్గా. చాలా ధన్యవాదాలు సార్. మీరు చేసే ప్రతి ప్రోగ్రామ్ ఒక మర్చిపోయేలాగా ఎగ్జాంపుల్గా ఉంటుంది. సో అది నాకు చాలా నచ్చింది. ఇవాళ నేను అక్కడ వేరే 2 స్కూల్స్కి వెళ్ళొచ్చాను ఇప్పుడు మార్నింగ్ 9 నుంచి. అక్కడ కూడా సేమ్ ఆ బుక్ పేరు ఎవరు చెప్పలేకపోయారు. బట్ యూ హ్యావ్ స్టార్టెడ్ ఆ బుక్లో ఉన్నటువంటి వర్డ్స్ పిల్లలతో చెప్పించామన్నారు. అది ఒక మిరకల్. ఈ పిల్లలతో మన పిల్లలతో గుర్తుగా పెట్టుకొని నేను అక్కడ మెమరైజ్ చెప్పాల్సి వచ్చింది. He has written a book, the letters of his daughters అని చెప్పాల్సి వచ్చింది. ఎవరో ఒకళ్ళిద్దరు ఆన్సర్ చెప్పారు, బుక్ పేరు కూడా చెప్పలేదు వాళ్ళు. దట్ టు ఇట్స్ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్ అప్ టు ఇంటర్మీడియట్. నియర్లీ ఒక 500 గర్ల్స్ ఉన్నారు అక్కడ. సో కానీ మీరు ఆ బుక్లోని మెసేజెస్ పిల్లలతో చెప్పించారంటే ఇంకా చాలా సంతోషము. ఇటువంటి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఉండడం అనేది చాలా ముఖ్యము. అవకాశాలు అందరికీ దొరకవు. ఇంత చక్కటి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఉన్న ఇన్స్టిట్యూట్లో ఉండడం కూడా భగవంతుడు కొంతవరకు మీకు చేసిన ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి సుబ్బయ్య గారికి, పేరున ఆ యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ గారికి ఉన్న పిల్లల మీద ఇంట్రెస్ట్ వల్ల ఆయన పుట్టినరోజును మనం పిల్లల్ని ఒకరోజు ఉపాధ్యాయులు చేయడము, అది కూడా ఒక మంచి కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు అంటే వాళ్ళ రైట్స్, వాళ్ళకు ఉండే కొన్ని ప్రపంచంలో నడుస్తున్న విధానం తెలుసుకోవడానికి పనికి వచ్చేదని పెట్టినవి. సొసైటీ, స్నేహ సొసైటీ అనే దాంట్లో ఒక నాణ్యంకు ఒక పక్క చూస్తున్నాం. మనం వీళ్ళని మంచిగా చదివిస్తున్నారు, మామూలు పిల్లల కన్నా ఎక్కువగా పిల్లలకు టీచింగ్ ఇస్తున్నారు, మామూలు పిల్లల కన్నా ఇంకా కేర్ తీసుకుంటున్నారు. ఇంతే కేరు మంచి పిల్లలని తీసుకుంటే అసలు ఇది ఏ నారాయణ కాలేజా అదేదో కొన్ని కాలేజీలు పేరు ఉన్నాయి, ఆట కన్నా పెద్దగా ఉండేది. అయితే వాళ్ళు అంత అవకాశాన్ని వదులుకొని వీళ్ళకి ఇస్తున్నారు అంటే వాళ్ళకు ఒక లక్కు పోగొట్టుకున్నట్టే అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ సమాజ సేవకు ఈ లక్కు చూసుకున్నారు. అది సరే, వీళ్ళకు ఇప్పుడు మనం వచ్చినాము, ఒక రోజు చూస్తున్నాము, హ్యాపీగా ఉంది. వీళ్ళకి ప్రతిరోజు నడవడానికి కావాల్సిన మన ఖర్చులు ఇవన్నీ కూడా
ఆలోచించి నేను మన సభ్యుల్ని కోరుకునేది ఏంటంటే మన సభ్యులందరూ కూడా కొద్దిగా వీళ్ళకు కావాల్సిన అమౌంట్ పరంగా నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నామంటే ప్రయత్నిద్దాం, ఫలితం దాన్ని వదిలేద్దాం, మన ప్రయత్నం అయితే చేద్దామన్నట్టుగా మన వాళ్ళందరూ వాళ్ళ దగ్గర వాళ్ళకు ఈ స్కూల్ గురించి చెప్పి వాళ్ళ ఏమైనా ముఖ్యమైన శుభదినాలు, పెళ్లి రోజు, పుట్టినరోజు ఏదో ఉంటాయి, వాళ్ళని ఇక్కడికి ఒక కొంత వాళ్ళ సరౌండ్లో వాళ్ళను ప్రేరేపించి ఇక్కడ దాకా తీసుకొచ్చి వదిలిపెడితే వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు నేను పంపిస్తే వచ్చిన వాళ్ళు అయితే చాలా చాలా హ్యాపీ అయ్యారు. ఇంటికాడ చేసుకుంటే ఏముంది సార్, మనం తిన్నాము, మన చుట్టుపక్కల తిన్నారు, అయిపోయింది, వాళ్ళు వచ్చి పార్టీ అన్నారు, మంది అన్నారు, బిర్యానీ అన్నారు, తిన్నారు, కానీ ఇంత ఖర్చుకి ఆ పిల్లలు ఎంత హ్యాపీ అయ్యారని వాళ్ళు అన్నారు. అది వాళ్ళకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు ఇంకా వాళ్ళు పోరాడుతున్నారు. కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో వీళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తే ఒక పాయింట్ అక్కడ ఇంకా ఎవరికైనా ఇటువంటి స్కూల్ ఉంది తెలియదు అనుకున్న వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఇక్కడ చేర్పించడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి వీళ్ళని మనం పరిచయం చేసినట్టు ఉంటుంది. మన సభ్యులకు నేను విన్నవించుకునేది, మన తరఫున ఇదే వాళ్ళు కొద్దిమంది ఒకరిద్దరైనా ఉంటారు, 10 మందిలో 100 మందిలో ఒకరైతే దొరుకుతారు, వాళ్ళల్లో కొంత మనకు చేయూత దొరుకుతుంది. దానివల్ల వీళ్ళకు మన తరఫున పోరాడము, ఇగో నేను ఇది చేసిన అనే తృప్తి కూడా మనకు ఉంటుంది. ఒక విషయం ఏంటంటే ఒక చిన్న మొక్క నాటినప్పుడు దానికి మేకలు తింటాయనో, పర్లు తొక్కుతాయనో మనం కంచె వేస్తూ పెంచుతాం. అదొక 10 ఫీట్లు 5 ఫీట్లు పెరిగిన తర్వాత మనకి ఏ కంచె లేకపోయినా అదే మనకి ఇంకా నిర్ణయించేంత పెద్దగా అవుతుంది. అక్కడ దాకా పోరాడాలని అందరం కోరుకుందాము. గౌరవనీయులైన మేడం గారు కూడా వాళ్ళ తరఫున ఏదైనా వాళ్ళు ఉండే ఏరియాలో ఒక ప్రోగ్రాం పెట్టించి వీళ్ళ గురించి తెలియజేసి అక్కడి నుంచి ఏదన్నా మనం సాధించగలిగింది సాధిస్తే ఉపయోగపడుతుంది. అది కొంత ఒకసారి పోరాడదాం, ఏమైంది, మనం ప్రతిరోజు అదే పనిలో ఉన్నాం కదా, ఒకసారి పోరాడితే ఒక స్టెప్ అయిపోతుంది. అక్కడి నుంచి ఇంకొకరు వాళ్ళలో ఇష్టం ఉన్న వాళ్ళు దాన్ని లైన్ చేసుకుంటారు. ఈ పోరాట దిశగా మనం అడిగేస్తే మంచిదని నా ఉద్దేశం. సరే, ఇది ఇక ఈరోజు మనం పిల్లలకు చెప్పదగిన కాడికి చాలా వరకు ముందున్న వాళ్ళందరూ చెప్పారు. ఈ సమస్యను ముగిస్తున్నాను.
ఆయన సార్ ఒకటే బిడ్డ ఉంది ప్రధానమంత్రి గారికి. స్త్రీ వరల్డ్లో ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అమ్మగారు పండిత్ జవహర్లాల్ గారి యొక్క ఏకైక పుత్రిక. అంటే రాజ్యాధికారం సాధించి పిల్లల పట్ల మక్కువతో ఆయన అప్పుడు పిల్లల యొక్క హక్కుల గురించి పోరాడినటువంటి మహానుభావుడు. ఈ స్ట్రగుల్ ఫర్ రైట్స్ ఆఫ్ ది చిల్డ్రన్స్ బుక్ మాకు ఒకటి టెంపుల్స్ ఆఫ్ ది న్యూ ఏజ్ అని ఒక లెసన్ ఇంటర్మీడియట్లో అమ్మగారు చెప్పినట్టు ఇప్పుడు తను జైల్లో ఉన్నప్పుడు ఉత్తరాలు రాసిన ఒక బుక్ తయారు చేసి